జరగనుంది. రాష్ట్ర విభజన విషయంలో ఢిల్లీలో ఏం జరుగుతుందన్న అంశంపై అందరిలో అయోమయం నెలకొంది. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోబోతుందని రాష్ట్రంలో విస్తృత ప్రచారం జరుగుతుండగా ఢిల్లీ నేతలు మాత్రం దాన్ని ధృవీకరించడం లేదు. అలాగని కలిసే ఉంటుందని చెప్పడం లేదు. తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఏమనుకుంటోంది? ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా నిర్ణయానికి వచ్చేసిందా, లేక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటోందా అన్న ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. రాష్ట్ర విభజన విషయమై ఢిల్లీలో అసలేం జరుగుతోందో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఏఐసీసీ అధికార ప్రతినిధులు సైతం ఏం జరుగుతోందో తమకు తెలియడం లేదని స్పష్టం చేస్తున్నారు. Especially when the conclusions have not yet been drawn. So I would request you to please keep your patience. It is a matter of another few days and let us see what comes from that. Yes. Before any decision in the Telangana, do you think there should be a white paper on each and every issue? There are different ways of looking at issues. I would not like to comment on it when the party is seized with the matter and that they are dealing with it. 12న కోర్ కమిటీ తెలంగాణ అంశంపై చర్చించిన వెంటనే నిర్ణయం తీసుకుంటారని అనుకోవడం లేదని ఏఐసీసీ ప్రతినిధి ఒకరు చెప్పారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి మార్గసూచి అంశాలపై అధిష్టానం విశ్లేషిస్తుందని, ఆ తర్వాత వివిధ ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అందులో నిజానిజాలను నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయానికి వస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి షిండే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ మాటల్లోనూ స్పష్టత కొరవడింది. తెలంగాణపై తేల్చేస్తామన్న దిగ్విజయ్ సింగ్ మాటల్లోని వేగం షిండే మాటల్లో కనిపించడం లేదు. 12న జరిగే కోర్ కమిటీ సమావేశం పైన అస్పష్ట సమాధానం ఇచ్చారు. तेलंगाना के बारे में मैंने बार बार कहा है, इस पर सभी नेताओं से चर्चा हो रही थी, मैंने भी की थी चर्चा. वो चर्चा का प्रोसेस चालू है और उसमें वक्त लगेगा. In 1956, Nehru only created Visalandra, and in 1969, Indira Gandhi ji also did not yield to the pressure of Mari Channareddy, that the hesitation. So at this juncture, can you take a decision on Telangana contrary to these two leaders? See, I am not the alone person who can take decision on this. There is a high command. You say high command will consider on all points and take decision. ఇటు రాష్ట్రానికి చెందిన ఇరు ప్రాంత నేతలు మాత్రం విభజన అంశాన్ని తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. దిగ్విజయ్ వచ్చిన తర్వాత తెలంగాణ అంశంపై వేగం పెరిగినా ఆయన మాత్రం దానికి అనుకూలంగా లేరని సీమాంధ్ర నేతలు చెబుతున్నారు. తెలంగాణపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్న వాతావరణం మీడియా సృష్టి తప్ప 10 జన్పద్ వద్ద అలాంటి పరిస్థితి లేదంటున్నారు. తెలంగాణకు సీఎంతో సమాన అధికారాలుండే ప్రత్యేక కౌన్సిల్ వేస్తారని, ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తారని సీమాంధ్రకు చెందిన ఓ ముఖ్య నేత చెప్పారు. తెలంగాణ అంశాన్ని రెండో ఎస్ఆర్సీకి వదిలేస్తారని అభిప్రాయపడ్డారు. తెలంగాణ నేతలు మాత్రం వీటన్నింటినీ కొట్టిపారేస్తున్నారు. దిగ్విజయ్ ని కలిసిన ప్రతి నేత రాష్ట్రం ఏర్పాటైనట్లేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మార్గసూచితో రమ్మని దిగ్విజయ్ సింగ్ చెప్పడం అంటే రాష్ట్రం ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవడానికేనని బలంగా నమ్ముతున్నారు. అధిష్టానం అనుమతి లేకుండా దిగ్విజయ్ సింగ్ అంత వేగంగా నిర్ణయం తీసుకుని దాన్ని ఎలా అమలు చేయగలుగుతారా అని ప్రశ్నిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని రాహుల్ అన్నారని, అందుకే దిగ్విజయ్ హడావిడి చేస్తున్నారని చెబుతున్నారు.